చిత్తూరు జిల్లా కుప్పం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు కూటమి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా కుప్పం నియోజకవర్గ బీజేపీ నాయకులు తులసీనాథ్ మరియు నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి స్వాతంత్ర్యం కోసం పోరాటమే కాకుండా గతంలో లోక్సభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశంలోని సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుడి అడుగుజాడల్లో ఇప్పుడున్న రాజకీయ యువ నాయకులు నడవాలని ఆశిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రెస్కో చైర్మన్ ప్రతాప్, కాణిపాకం దేవస్థానం డైరెక్టర్ నరేష్, రెస్కో డైరెక్టర్ వడివేలు తదితరులు పాల్గొన్నారు. ఆద్యుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనలను తీసుకున్న వాజ్పేయి గారు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఈరోజు మనకి నేషనల్ వైడ్ ఎంత కనెక్టివిటీ వచ్చింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు పీపీపీ మోడల్లో వచ్చి అభివృద్ధి పరుగులు పెట్టించింది. సో అటువంటి అదే కాదు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే లోక్సభలో కూడా ధీటుగా ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఆనాడున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పి, ఆయన లేచి నిలబడితే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉండేటటువంటి స్థాయి ఉన్నటువంటి గొప్ప వక్త వాజ్పేయి గారు మనందరికీ తెలుసు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నా సరే అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పం నియోజకవర్గం ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమానికి బీజేపీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు మన తులసీనాథ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాజ్పేయి గారి పేరు ప్రతిష్టలని భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పనేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించినందుకు తులసీనాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.